డొక్కులతో కొలుచుకుని తీసుకుంటున్నాను. మన ఇష్టమేనండి, మనకి ఎన్ని జంతికలు కావాలంటే అంత పిండి మనం తీసుకుని పెట్టుకోవచ్చు. నేనైతే ఈ 2 డొక్కులకు కొంచెం ఫుల్గానే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి చల్ల కలుపుకోవడం పదును అన్నీ చూసుకుని మనకి పిండి ఎక్కువ తక్కువ కావాలంటే చూసి కలుపుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసుకుని ముందు మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అన్నాను కదండి, అది కూడా నేను సిద్ధం చేసుకుని ఉంచుకుంటున్నాను. ఇందులో కారం వేయం, ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళు కారం వేస్తారండి. నేనైతే ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ చేసుకోవడానికి బాగా శుభ్రంగా కడుక్కుని ఇందులో మిక్సీ జార్లో అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కారం అనేసరికి మా అమ్మగారు వాళ్ళు కారం వేసేస్తారు. మామూలు మనకి ఎండుమిరపకాయల కారం ఉంటుంది కదా, అదే వేసేస్తారు. మా అత్తగారు వాళ్ళు అయితే ఇలా పచ్చిమిరపకాయల పేస్ట్ ఇలా చేసుకుని డాల్డా అది మిక్స్ చేసుకునేవారండి. కాకపోతే ఈరోజు నేను నూనె మరగబెట్టేస్తున్నాను, ఎందుకంటే